హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్. లాంగ్ హెయిర్లో రఘు ఎంత బాగా ఉన్నాడో. ఎందుకో నాకు చూడగానే రఘు నచ్చేశాడు. రఘుని పరిచయం చేసుకోవాలని ఎందుకు నా మనసుకు అనిపించింది. హాయ్ హయాం కళావతి అన్నాను. హాయ్ హయాం రఘునాథ్ అన్నాడు. ఇంతకీ మీరు ఏ ఇయర్ ఇంకా చెప్పనే లేదు అని స్మైల్ ఇచ్చాడు. రఘు కూడా నవ్వాడు. వాడు నా కాలర్ పట్టుకోకుంటే వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేవాడిని. కానీ వాడు నా కాలర్ పట్టుకొని తప్పు చేశాడు. అందుకే వాడు కాలర్ వేసుకోవడానికి లేకుండా చేసుకున్నాడు. నేను కూడా ఈ కాలేజ్ ఫ్రెషర్నే, సో మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు వేడుకలా చూసిన అందరూ క్లాసులో వెళ్ళడం మొదలుపెట్టారు. దెబ్బలు తిన్న సీనియర్ అందరూ రఘు వైపు కోపంగా చూస్తున్నారు. వారి చూపులకు అర్థం ఎప్పుడైనా దొరక్కపోతావా, నీ అంతు చూడకపోతామా అన్నట్టు ఉంది. రఘుతో నేను ఆ విషయం చెప్పాను. వాళ్ళు చూపులకు ఏదో అర్థం ఉంది అన్నాను. అప్పుడు రఘు, ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా ఒక్క పంచుకి సరిపోరు అనే సమాధానం చెప్పాడు. రఘుకి ధైర్యం ఎక్కువే. ఎందుకు ఉండదు ధైర్యం? 6 అడుగులు ఉన్నాడు. 6 ప్యాక్ సైడ్ కష్టపడి కొట్టాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా ఒక్కరిని ఒక పంచ్ ఇస్తే నేల కూర్చుంటారు అని నాకు అనిపించింది. సరే, మనం కూడా క్లాస్కి వెళ్దాం పద అంటూ రఘు అన్నాడు. సరే రఘు, నువ్వు ముందు పద, నేను వెనకాల వస్తాను అన్నాడు. సరే అంటూ రఘు ముందు వెళ్ళడం మొదలుపెట్టాడు. రఘు అడుగుజాడల్లో నా అడుగులు వేస్తూ 7 అడుగులు నడిచేశాను. అలా వేయడం నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. లవ్ యూ ఇట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనా అనిపించింది. అవును, నేను రఘుని చూసిన మొదటి చూపులోనే ప్రేమించేశా. పెళ్ళంటూ చేసుకుంటే రఘునే చేసుకోవాలి. నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటే రఘుతోనే పంచుకోవాలి. రఘు తప్ప నాకు ఎవరు వద్దు. క్లాస్ రూమ్కి వెళ్ళాం. బెంచ్లో కూర్చోగానే రఘు దగ్గరికి క్లాసులో ఉన్న అందరూ ఎగబడిపోయారు. గుంపు చుట్టేశారు. నాకెందుకు జెలసీగా అనిపించింది. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను ఫీలింగ్గా మనసులోకి వచ్చేసింది. నేను ఒక్కదాన్నే ఒక బెంచ్లో కూర్చున్నాను. క్లాస్ మొత్తం రఘు చుట్టూ చేరిపోయింది. సరే, వీళ్ళందరూ గుంపు చుట్టుకోనికి ఏం చూస్తున్నారు అని చూడాలనిపించింది. నేను కూడా రఘు దగ్గరికి వెళ్ళి చూశాను. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. రఘు సెలబ్రిటీ ఏమీ కాదు. మరి ఎందుకు అందరూ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. అసలు రఘు ఎవరు? రఘుతో ఎంతమంది సెల్ఫీలు, ఫోటోలు ఎందుకు దిగుతున్నారు? రఘు సినిమా హీరో కొడుకు కాదు, అంతకన్నా కూడా కాదు. రఘు పెద్ద చెప్పుకోవడానికి బాగా డబ్బున్న బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు కాదు. మరి రఘు ఎవరు అని నా మనసులో నన్ను ప్రశ్నిస్తుంది. నా కన్నులు రఘు ఎవరు అనే అదేకంగా తననే కన్నార్పకుండా చూస్తున్నాయి. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. రఘు ఎవరో నాకు తెలియాలి. నాకు రఘు ఎవరో తెలియాలి. క్లాస్ రూమ్లో అందరూ నాకు రఘు గురించే ఎవరిని అడగను. ఎలా అడగను? నాకు కాస్త మొహమాటం, సిగ్గు ఉన్నాయి. అందుకే ధైర్యం చేసి ఎవరిని ఏమి అడగలేకపోతున్నాను. కానీ రఘు ఎవరో తెలుసుకోవాలి. రఘు గురించి తెలుసుకోకుండా ఉండలేను. మనసుకి కాస్త ధైర్యాన్ని నోరు పోశాను.
ఎలాగైనా రఘు ఎవరో తెలుసుకోవాలి. రఘు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేకుంటే ఇంకెప్పటికీ తెలుసుకోలేను అని నా మనసుకు ధైర్యాన్ని నూరిపోశాను. రఘు దగ్గరికి వెళ్ళాను. అందరికీ రఘు ఆటోగ్రాఫ్ ఇస్తూ ఫోటోలు దిగుతూనే ఉన్నాడు. నన్ను అస్సలు చూడడం లేదు. ఎన్నో ఊహించుకున్నాను. గంట గడవకముందే రఘుతో నా 100 ఏళ్ల జీవితాన్ని ఊహించేసుకున్నాను. అలాంటిది రఘు నన్ను ఒంటరిదాన్ని చేసి నన్ను పట్టించుకోలేదని బాధగా ఉంది. అయినా అవన్నీ పట్టించుకోలేదు. రఘుకి కాస్త దగ్గరగా వెళ్ళాను. ఒక అమ్మాయి ఎంతో ఆనందంతో అబ్బా రఘుతో ఫోటో దిగాను అంటూ సంబరపడుతూ నాకు ఎదురొచ్చింది. మరి కాస్త దగ్గరగా వెళ్ళాను. ఒక అమ్మాయి ఎంతో ఆనందంతో ఏందే హలో అన్నాను. హలో హాయ్ చెప్పు అన్నది. నా పేరు కళావతి అన్నాను. నా పేరు నేహారాయ్ అన్నది. రఘు నీకు ఎవరో తెలుసా అన్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.